అత్తమ్మ ఆట పట్టిద్దాం. ఏ ఎవరు? యశ్వంత్. అరే యశ్వంత్, బా, ఇంత ఇంటెలిజెంట్ గా ఎలా పుట్టావత్తమ్మ? మన ఇంటికి వచ్చి నీలా అల్లరి చేసేవాళ్ళు నువ్వు తప్పితే ఇంకెవరున్నారా? అత్తయ్య, ప్రియా ఎక్కడ? లోపలుంది. బావా నువ్వా? ఏంటి, నేను కాకుండా ఇంకెవరన్నా మెయింటైన్ చేస్తున్నావా? బావా నేనా? ఓకే, కూల్ కూల్ కూల్. ఏదో సరదాగా అన్నాను, దానికి ఏడు మొహం పెట్టాలా? అయినా మా అత్తమ్మని చూడు, ఇలా పట్టేసుకున్నానో లేదో నన్ను గుర్తుపట్టేసింది. అయినా మా అత్తమ్మని పెళ్లి చేసుకుంటాను ఫస్ట్. నేను రెడీ బాబు. అత్తమ్మ ఎప్పుడు చేసుకుందాం? నువ్వు ఎప్పుడంటే నేను అప్పుడు. అమ్మా ఏంటి నువ్వు కూడా? సరదాగా లేవే. ఓకే, కూల్ కూల్. అత్తమ్మ ఇది ఫీల్ అవుతుంది కదా, ఫస్ట్ దీన్ని బయటికి తీసుకెళ్తాను. సరేరా, ఆ తీసుకెళ్ళు. తర్వాత మనం వెళ్దాం. వెళ్ళనా? సరే వెళ్ళండి అమ్మా. అత్తమ్మ నా కోసం ఏం చేసావు? అరే నైట్ దావత్ ఉంది, ప్లాన్స్ ఏంటో చెప్పండి రా. మా దారి మైసమ్మ మైసమ్మ ఎలా ఉంటదా? ఏ నో బ్రో, హూ ఆర్ యు? మైసమ్మ ఏ మైసమ్మ 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 ఆపండి బే, వచ్చి కూర్చోండి రే. మంచిగా ప్లాన్ చేద్దాం, సరేనా? వాళ్ళకేమో కానీ మనకి సాంగ్ పర్ఫెక్ట్. బుజ్జి బంగారం. బుజ్జి బంగారం ఏంటి బే? నేను బుజ్జి బంగారం ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంతే. ఏంటి బే ఫిక్స్ అయ్యేది? బుజ్జి బంగారం నేను ఫిక్స్ అయ్యాక అంతే, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. ఫిక్స్ అవడానికి మన మధ్య ఏముందిరా సంబంధం? ఇప్పుడు మన ఇద్దరి మీద సంబంధం లేదు అంతేగా, మన ఇద్దరి మధ్య సంబంధం కావాలి. నువ్వు నేను మొగుడు పెళ్ళాలి, ఇదోకేనా? ఫిక్స్ అయిపో. అరే ఓ పాగల్, ముందు పో లేతే చంపేస్తా. పోతా గానీ మొగుడు పెళ్ళాలకి టైం ఉందే, కనీసం బావా అని పిలవే. మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు. బావేంద్ర పిలిసేది? బావా అనమంటేనే కొట్టావు కదా, నేను నీ మొగుడు అని నువ్వు అనేలా నేను చేస్తా. చెల్ పోరా. ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు సైలెంట్ గా లేదు ఉంటావు? బావా, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి కానీ నేను ఎక్స్ప్రెసివ్ కాదు కదా, సో సరే, నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తావు చెప్పు. నేనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి వెళ్ళాలి, బైక్ ఓకే డ్రైవ్ చేయాలి, ఓకే, ఇలా చాలా ఉన్నాయి బావా. మరి ఇవన్నీ మన ఇద్దరం కలిసి చేద్దామా? ష్యూర్. ప్రియా, ఎందుకో తెలీదు, ఈరోజు నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చెప్పు బావా. నీకోటి చెప్పనా బంగారం? ఇప్పుడు నేను ప్రేమగా పిలుస్తున్న బంగారం అనే మాట కూడా మన మధ్య దూరం అయిపోవచ్చు. అప్పుడు నీకు ఇప్పుడు నాలో ఉన్న మంచి కూడా కనిపించదు. నువ్వు మారినా నేను నిన్ను తప్పుగా అనుకోను బావా, ఎందుకంటే ఆ పరిస్థితులు తగ్గట్టుగా నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు అనుకోకపోవచ్చు, ఎప్పటికైనా ప్రేమ చూపించే విధానం మారక తప్పదురా. ఈ సమాజంలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను, మీ అమ్మనే. ఇక్కడ ప్రేమ పంచేవాళ్ళకంటే ప్రేమతో ముంచేవాళ్ళు ఎక్కువ. ప్రేమ పంచేటప్పుడు అదే ప్రేమ ముంచుతుందని నీకు తెలియనివ్వదు, ఎందుకంటే పాయిజన్ కూడా నిదానంగానే పనిచేస్తుంది. అంటే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండవా బావా? ఎవ్వరు ఎవరితో లైఫ్ లాంగ్ ఉండరు బంగారం. నిన్ను నువ్వు నేర్చుకోవాలి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీ గురించి నీకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, ఇది నీకెందుకు చెప్తున్నానో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు అర్థం చేసుకుంటావు. కొటర బట్టలు జానెడున్న మటర బోలెడుంది, మటలు బొత్తిగా రనడి చేత పాటలు పాడిస్తుంది. దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. చీర కట్టిన చిలకలాగా చిల్డ్ బీర పొంగి పొరలు కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 జింగిడి. తాగుతావా? నేనా? మందా? ఇది తాగితే నిజంగానే ధైర్యం వస్తుందా? ఓ మ్యాన్, అలా చెప్పకు. ఇప్పుడు తాగేసేలా ఉంది. ఇది నాది. అమ్మ నాది బీరు. నాది. మరి నాకు తాగేసింది అమ్మా. బీరు. నాకు కొంచెం ఉంచు. అయ్యో యో బేబ్, ఏమైంది? ఏమైంది? ఫ్లాష్ చేస్తా, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పు.
ఎందుకు ఏడుస్తుంది బాబా? నాకు తెలియకుండా నువ్వేదో చేసావు. మరి ఎందుకు ఏడుస్తుంది? నాకు ఎవ్వరు లేరు, నేను ఇప్పుడు అనాథని. నీ పేరేంటి? ప్రియా. ప్రియా వారియరా? అది వేరు. అది వేరా? ఇప్పుడు నుంచి నీ పేరు ప్రియ కాదు, రౌడీ రాణి. రౌడీ రాణి బాగుంది. నేను రౌడీని కాదు. రేపటి నుంచి మేము చేస్తాం కదా. యో 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 యో. ఏయ్ ఏయ్ అయ్యా ఇదేనా మీ ఇల్లు? ముందు వెళ్తాను, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. సెట్ ఎలా ఉంది? మార్చేయాలి. సారీ. రౌడీ రాని వాడిని ఈవెంట్ చాలా రోజులు పడుతుండగా ఒకసారి ప్రేమించరాదే బాగుంటది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? యో బేబ్, ఒకసారి ట్రై చేయి, లైఫ్ ఇంకా చిల్ అవుతుంది. రేయ్ ఇంకోసారి మాట్లాడినావు అనుకో, చిల్లవడం కాదు మూతి వల్ల కొడతా. అదేంటి రౌడీ రాని, నువ్వు ఇలా అవడానికి కారణం మేము, ఇప్పుడు మేమే చెప్తున్నాగా. రేయ్ మీరు కారణమని నేను చెప్పాను, నా గతం వల్ల నేను ఎట్లయినా వదిలేయండి. ఇలాగే ఉంటే భవిష్యత్తు ఉండదు. అవసరం లేదురా, ఇలాగే చిల్లైపోదాం, అది మనం మంచిగుంటది. అబ్బా ఏం తాగుతున్నారే, అస్సలు సిగ్గులేదు మీకు. ఛీ, లేండ్రా, వీడెందుకు వచ్చాడ్రా ఇక్కడికి? ఏంటి ఆ తాగుడు? నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, నీకు తెలుసా? ఎలా తెలుస్తుంది? అప్పుడు నువ్వు పద్ధతి గల అమ్మాయిలా ఏ మగాన్ని చూడకుండా తల దించుకొని వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు ఆ మగాడే తల దించుకునేలా చేస్తున్నావు. నువ్వు నీ భావని ప్రేమిస్తున్నావని తెలిసి నీకు దూరంగా నేను జర్మన్కి వెళ్ళాను, కానీ ఇప్పుడు నీకు ఎవ్వరు లేరని తెలిసి అక్కడి నుంచి వచ్చేసాను. కానీ నువ్వు ఇలా అవుతావని తెలియలేదే. రేయ్ ఆపు, నేను మా బావని మా అమ్మని మర్చిపోవడానికి ఇలా తాగుతున్నాను, మధ్యలో వచ్చి పిచ్చిగా వెంట పడుతుంది నువ్వు. పోయి పని చూసుకో. నేను పిచ్చోని కాదే, నువ్వు పిచ్చిదానివి. నిన్ను ప్రేమించిన వాడైనా సరే, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్న నేనైనా సరే కోరుకునేది ఒక్కటే, నీలో మంచి చేంజ్ రావాలని. కానీ ఇలా చేంజ్ అవుతాను అనుకోలేదే. అయినా వీళ్ళ వల్లే కదా నువ్వు ఇలా తయారైంది. ముందు వీళ్ళని నిజమే బ్రో, మేమే మార్చాం, మా వల్లే మారింది. కానీ నీకోసం మళ్ళీ ఒక్కసారి మారుస్తాం, మంచిగా మారుస్తాం. ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ రాణి, ప్లీజ్ రాణి, ఒప్పుకో రాణి. బేబ్స్, ఏమైందిరా మీకు? బేబ్స్, మార్పు అంటే నిన్ను చూసి పక్క వాళ్ళు గర్వపడేలా ఉండాలి, కానీ చిచ్చి
నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఇష్టం అనేది ఎంతమంది మీదైనా కలగచ్చు, ప్రేమ మాత్రం మా బావ మీదనే ఉంటుంది. నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు. టైం వేస్ట్ చేసుకోకుండా పో. ఈ లోకంలో లేని నీ బావ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తా నువ్వు చెప్పినప్పుడు, నా కళ్ళ ముందున్న నీ కోసం నేను కూడా ఎంతకాలమైనా వెయిట్ చేస్తా. చూస్తుండు. చీకటితో వెలిగే చెప్పాను నేనున్నాను. రేయ్, ఇంకోసారి ఆ పాట పడితే అస్సలు బాగో చెప్తున్నా. చెప్పాను కదే వెలుగునవుతానని. నా వెంట ఎందుకు పడుతున్నావు? చెప్పాను కదా నా వెంట పడద్దని. వెయిట్ చేస్తా అని చెప్పాను కదే, వెయిట్ చేస్తూనే ఉంటా. వెయిటింగ్. కాలమాడుతున్న ఆటలో ప్రాణంగా ప్రేమించిన ప్రేమ పైన ఒక్కోసారి కంటిపాప నుంచి కనుమరుగైపోయినప్పుడు మనసులోని ఆ గత జ్ఞాపకాలను మర్చిపోవడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో మార్పులు జీవితంలో కలిగిన మరో వసంతం లాంటి ప్రేమ కొత్త సిర్లతో చిగురించినప్పుడు వెయిటింగ్ అనే పదం కూడా అవాస్తవం అవ్వచ్చు.